అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈరోజు దేశమంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అటు ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా రన్ ఫర్ యూనిటీ అంటే ఏకతా కొరకు పనిచేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశంలో అన్ని వర్గాలను కలిపి ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు అప్పుడు నిజాం యొక్క పరిపాలన నుంచి తెలంగాణకు కేవలం 5 రోజులల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అని వారు ఏదైతే మన మిలిటరీ యొక్క చర్య చేపట్టినరో నిజాంకి, 5 రోజులల్లా నిజాం సరెండర్ అయిపోయి ఆ రోజు మన తెలంగాణకు నిజమైన స్వాతంత్ర దినోత్సవం సెప్టెంబర్ 17 నాడు మన తెలంగాణను భారతదేశంలో కలిపిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కనుక మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు 15 ఆగస్టు నాడు స్వాతంత్రం రాలేదు, మనకు 13 నెలల తర్వాత స్వాతంత్రం వచ్చింది. దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, సర్దార్ వల్లభాయ్ పటేల్. చాలా మంది, వేల మంది పోరాడినరు నిజాం యొక్క అరాచకాల కొరకు. చాలా మంది స్వాతంత్ర యోధులు చాలా మంది త్యాగాలు చేస్తేనే ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇందులో కలపడం జరిగింది. కానీ ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టి మిలిటరీ యాక్షన్ని, ఆపరేషన్ పోలోని నడిపిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. కనుక రాబోయే తరం, ముఖ్యంగా యువత అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా, మనం అందరం కూడా 2047 కల్లా ప్రపంచంలోనే నంబర్ 1 దేశాన్ని, మన భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి మనం అందరం కూడా కలిసి కృషి చేయాలని కోరుతూ, ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి మంచిర్యాల్ జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడానికి వచ్చిన యువకులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.